అనగనగా సీతాపురం అనే ఊర్లో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతున్నారు. ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు. అలా సీతమ్మ హోటల్కి మంచి పేరు వచ్చింది. సీతమ్మ కూతురు వాసవి తను 10వ తరగతి పరీక్షలు రాసింది. ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది. హోటల్ పనుల్లో తల్లికి సహాయంగా ఉండాలని నిర్ణయించుకుంది. వాసవి హోటల్ను సినిమా కాగితాలతో అలంకరించింది. అరటి ఆకులను తీసేసి స్టీలు పళ్ళాలను, స్టీలు గ్లాసులు ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది. అయితే వాటిలో రుచి తగ్గించింది. సీతమ్మ ఇదేమిటి అని అడిగితే, ఇలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది అని సమాధానం ఇచ్చింది. అయితే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరగకపోగా తిరగసాగింది. అప్పుడు సీతమ్మ, ఆకలికి కావాల్సింది ఆకర్షణ కాదు, రుచికరమైన తిండి. తిండి విషయంలో పై మెరుగులకు ఎవరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పై మెరుగులేవి పనిచేయవు. ప్రతిరోజు ఎవరు 10 రకాల కూరలు వండుకోరు. రుచికరంగా 1 లేక 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్నా అని కూతురితో అన్నది. తల్లి మాటలతో వాసవి తన మార్గాన్ని మార్చుకుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.